ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభకు ఇందూరు ముస్తాబైంది. సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న సభకు అన్ని ఏర్పాట్లు చేశారు నేతలు. సభకు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి 2 లక్షలకు పైగా జనం హాజరవుతారని అంచనా. నిజామాబాద్ సభ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యూ. ఈరోజు టీఆర్ఎస్ తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభకు దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సాయంకాలం 4 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ నిజామాబాద్ నగరానికి చేరుకోనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి రోడ్ మార్గం ద్వారా ఆయన నిజామాబాద్ చేరుకుంటారు. దాదాపు 5 గంటల ప్రాంతంలో సభాస్థలికి చేరుకుంటారని ఇప్పటికే టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. 5 గంటలకు సభ ప్రారంభమవుతుంది. దాదాపు గంట పావు సేపు స్టేజ్ పైన కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మొత్తం మీద గత 3 రోజులుగా కూడా ఈ యొక్క సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఇటు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి కవితతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అట్లాగే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత 3 రోజులుగా ఈ యొక్క ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు ఏర్పాట్లన్నీ కూడా సాయంకాలం సభకి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పొచ్చు. ఇక అటు జగిత్యాల్, కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్ వైపు వచ్చేటువంటి వాహనాలను బైపాస్ నిజామాబాద్ బైపాస్ ఏదైతుందో బైపాస్ మార్గంలోనే వారికి వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బోధన్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను గిరిరాజ్ కళాశాల మైదానం వెనుక ప్రాంతంలో పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద వచ్చేటువంటి జనాలకు కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సాయంకాలం పూట యొక్క సభను ఏర్పాటు చేసినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా అటు పార్కింగ్ సౌకర్యం కావచ్చు, అట్లాగే మంచినీటి వసతి కావచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపు కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీకి అధికారం, టీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పేలా మెజార్టీ స్థానాన్ని గెలుచుకోవాలని కేసీఆర్ పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఆ కార్యకర్తలను ఏ రకంగా దిశానిర్దేశం చేయబోతున్నటువంటి విషయాలు టీఆర్ఎస్ వర్గాల ద్వారా మనకు సాయంకాలం కానీ కొలికి రాదు. ప్రస్తుతం మనకు రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ తారిక్ అన్సారీ గారు మనకు అందుబాటులో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఒక ఏర్పాటు ఎట్లా కొనసాగుతున్నాయి, जो भी अरेंजमेंट्स है अभी कहाँ तक आए, अभी 5 बजे के ठीक टाइम पे स्टार्ट होता है? हाँ, जय तेलंगाना, केसीआर जिंदाबाद। तमाम सबके जो है इंतजामात, अजीम व शान जलसे के इंतजामात तमाम जो है मुकम्मल हो चुके हैं। पार्किंग का तमाम जितने भी चीज़ें हैं तमाम जो है मुकम्मल हो चुके हैं और डेफिनेटली ऑन टाइम जो है सीएम साहब भी आ जाती है और ऑन टाइम प्रोग्राम भी शुरू हो जाता। तो हमको चाहिए यकीनन बहुत कामयाब प्रोग्राम रहेगा और इस प्रोग्राम का नतीजा सारे देश में नजर आएगा। इसका जो रिजल्ट सारे देश में नजर आएगा, इसके चेंजेस जो है इसका असर सारे देश में नजर आएगा। हम 16 से जो है एमपीज को जो है ये जीत कर यकीनन तेलंगाना पार्लियामेंट में जो है जो नाइंसाफी हमारे तेलंगाना के साथ हुई है एनडीए गवर्नमेंट की तरफ, जो भी यूपीए गवर्नमेंट से हम जो यकीनन हम जो है हम चाहते हैं कि जो है यकीनन हम 16 एमपीओं के साथ हम हमारी बात मनवाएं। जो नाइंसाफी हमारे तेलंगाना के साथ हो रही है, हम जो है फिर एक बार वो प्रोजेक्ट्स बड़े प्रोजेक्ट्स में जो रुकावट बनी है सेंट्रल गवर्नमेंट हम जो है इसको वो करेंगे। చెప్పండి మేడం, ప్రధానంగా ఈ యొక్క సభకు సంబంధించి ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి, సభలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఒక మహిళా అభ్యర్థినిగా కవిత పట్ల జిల్లా ప్రజలు ఎట్లాంటి స్పందన వస్తుంది? ప్రధానంగా సీఎం బహిరంగ సభకు మహిళా లోకం అందరం కూడా మేడా మీటింగ్ కాబట్టి మహిళా లోకం అందరం కూడా పెద్ద ఎత్తున కదులుతున్నారు. కాబట్టి ఈ ప్రాంగణంలో 2,50,000 మందికి మించి ఇలా మహిళలే ఉంటారు. కాబట్టి మహిళా లోకానికి ఇలా చాలా స్ఫూర్తిగా ఉన్నది. మా కేసీఆర్ గారు ఏంటంటే జాతీయ స్థాయిలోని ఒక కీలకమైన పాత్ర పోషించింది కవితక్క. అంతర్జాతీయ దృష్టి కూడా మా కవితక్క మీదనే ఉన్నది. కాబట్టి అతి తక్కువ సమయంలోని పార్లమెంట్లో గలమెత్తి జాతీయ హోదాల గురించి మాట్లాడిన ఒక స్ఫూర్తి మా కవితక్కది ఉన్నది. కాబట్టి ఇంకా ఆమె గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించేసి మేము పార్లమెంట్కి పంపిస్తే ఇంకా కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తా అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి దృష్టి. కాబట్టి ఇలాంటి మా ఎంపీలు కూడా చాలా మంది ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టి ఇలా మా నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలో వేగవంతం చేస్తున్నాం. కాబట్టి ఇలా 5 లక్షల మెజారిటీతో కవితక్క కూడా మేమందరం కూడా అభినందనలు తెలుపుతున్నాం. కాబట్టి మహిళా లోకం అందరం కూడా కవితక్కకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఈరోజు సాయంకాలం జరిగినటువంటి కేసీఆర్ సభకి ఇప్పటికే దాదాపు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పొచ్చు. సాయంకాలం 5 గంటల ప్రాంతంలో ఈ యొక్క సభ ప్రారంభమవుతుంది. సీఎం కేసీఆర్ 5 గంటల ప్రాంతంలో సభాస్థలికి చేరుకుంటారు. 5 గంటల నుంచి దాదాపు గంట పావు స్టేజ్ పైన గడిపేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద సాయంకాలం జరిగినటువంటి ఒక సభ పట్ల అయితే జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఒక ఆసక్తి అయితే కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.